దాలే ఆగ ఊదు ఒకసారి దా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు. బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు? నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి. నేను నడిపానా? నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరుగుతావు? ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరుగు? ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? 500 కాయంతో ఎందుకు ఇచ్చావు నువ్వు? ఎంత వేసావు? 90 వేసావా? 3 క్వార్టర్లా? నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి. మా అమ్మని తీసిరా కాళ్ళు తీసేసారా? ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా? ఇప్పుడు అమ్మ వచ్చింది మళ్ళానే. గంగూరులో పనిచేసి సార్. ఎవరు? మా మామ సార్. ఇప్పుడు అమ్మను మామ అయిపోయింది మళ్ళానే. ఎన్ని దారుణాలు సార్. 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీది. ఏంటి చేయబట్టుకుంటుంది? ఏంటి ఏమన్నా? సారీ. ఊదు ఒకసారి దా. పలుకులలో కేసరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు. బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు? నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి. నేను నడిపానా? అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మరి మందు తాగితే నీకు ఎంత ఫైన్ పడుతుందో తెలుసా? ఎక్స్పీరియన్స్. మందు తాగితే కోర్టులో పెడతారు తెలుసాగా ఆ విషయం కూడా. బాగా తెగించావురా నువ్వు. సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరిని తిరుగు? నీ దగ్గర చాలా సెగలున్నాయి. 500 కాయంతో ఎందుకు ఇచ్చావు నువ్వు? అదే కదా 3 క్వార్టర్లా? నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. నిజాయితీ మెచ్చుకుంటున్నాను. ఏంటంటే ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. మీ అమ్మగారు నాన్నగారు మా అమ్మని తీసిరా కాళ్ళు తీసేసారా? ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా?